హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అరుణ్ స్పెక్ట్రమ్. మన తెలంగాణ అడవులలో ఒక రహస్య రత్నం దాగి ఉంది, అదే ఈ గాయత్రి జలపాతం. నేనైతే ఈ గాయత్రి జలపాతాన్ని ఫుల్గా కవర్ చేసిన. మేము ఎక్కడి నుండి స్టార్ట్ అయినాం అంటే రూట్ ఎట్లా వెళ్ళాలి గాయత్రి జలపాతానికి టోటల్గా వీడియోలు ఉంది, అందుకే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకో విషయం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. వచ్చిండు మనోడు పొద్దున్న 7 గంటలకి ఫోన్ చేసి, అరే మామ గాయత్రి జలపాతం పోదాం, వెదర్ మస్తుందిరా అన్నాడు. ఇక మనకు కావాల్సింది కూడా అదే కదా, అందుకే నేను కూడా స్టార్ట్ అయినా. మేమైతే ఇరానీ ఛాయ్ తాగి స్టార్ట్ అవుతున్నాం. చీజ్. మనకి స్టఫ్ కావాలన్నట, అంటే నేచర్లో తాగడానికి కాదు, తిన్నీకి. మేమైతే స్టార్ట్ అయినాం. 38 కిలోమీటర్ చూపెడుతుంది ఇక్కడ నుండి. ఫస్ట్ ఇచ్చోడు వెళ్ళాలి, అక్కడ నుండి షార్ట్ కట్ వేసి ఉన్నాయి మొత్తం. అందుకే మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా. మొత్తం క్లౌడీగా ఉన్నది చూడండి వెదర్. మేమైతే సీతాగుంది క్రాస్ అయినాం. ఇది ఇచ్చోడ 5 కిలోమీటర్స్ మనం లోపలికి వెళ్ళాలి. ఇది ఇచ్చోడ బస్ స్టేషన్. మనం స్ట్రేట్కి వెళ్ళిపోవాలా, అంటే నర్సాపూర్ విలేజ్ రూట్ అన్నట్టు. మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలా. పైన కనిపిస్తున్నది హైవే. మనం బ్రిడ్జి కింద నుండి స్ట్రేట్కి వెళ్ళిపోవాలా. ఈ 1 వే రోడ్ ఉంటుంది, మనం స్ట్రేట్ వెళ్ళిపోవాలా. ఇక్కడ 2 రూట్స్ కనపడుతున్నాయి కదా, మనం లెఫ్ట్కి వెళ్ళాలా. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే కనిపిస్తుంది కదా హాస్టల్. దీని నుండి రైట్ తీసుకోవాలా. టోటల్ మట్టి రోడ్ ఉంటుంది. ఇగో ఇక్కడ నుండి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్లీ జలపాతం వరకు టోటల్ మట్టి రోడ్ వస్తుంది. అండ్ మధ్యలో 2 విలేజెస్ వస్తాయి, గండివాగు అని. వీడియోలు ఎంత అవుతుందని అంటే చూపెట్టలేకపోతున్నా, మీరు మాత్రం విలేజెస్ని ఎవరైనా అడుగుతూ వెళ్ళండి. మీ ముందర ఈ వాగు కనిపిస్తుంది కదా, ఇక్కడి వాటరే అక్కడ జలపాతానికి టచ్ అవుతాయి ఎగ్జాక్ట్లీ. 2 వీలర్స్ అయితే ఎగ్జాక్ట్లీ అక్కడి వరకు వెళ్తాయి, జలపాతానికి దగ్గరికి వెళ్తాయి. 4 వీలర్స్ అయితే కష్టం. ఎక్కువ వర్షం పడింది అనుకో, అసలు ఇక్కడ వాగులు వస్తాయి, చిన్న చిన్న వాగులు వస్తాయి, అందులోకి వెళ్ళడం కష్టం. మనమైతే వచ్చేసినాము. ఇగో ఇదే లాస్ట్ డెడ్ ఎండ్, బండి ఇక్కడ వరకు వస్తుంది. ఇక లోపల నడుచుకుంటూ వెళ్ళాలి. వచ్చేసినాము గాయత్రి వాటర్ ఫాల్. వాటర్ సౌండ్ వినబడుతుంది అనుకుంటా మీకు. వాటర్ ఫ్లో సౌండ్ మామూలుగా లేదు, భయంకరంగా ఉంది. మనం అట్లా వెళ్తున్నాం. బాగా రిస్క్, డేంజర్ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది జలపాతానికి పైన ఉన్నాం మనం. అక్కడి నుండి వాటర్ ఫ్లో అవుతుంది. ఇదే కింది వరకు వెళ్తుంది మెయిన్ జలపాతం దగ్గరికి. మనం అక్కడికి వెళ్ళి ఆ జలపాతాన్ని ఎంజాయ్ చేద్దాం. మీరు వెయిట్ చేయండి, ఇప్పుడు ఉంటుంది అసలైన మజా. ఎక్కువ నాటకాలు చేయొద్దు, దూరం నుంచే కవర్ వేసుకోవాలా. ఇదికి వెళ్ళాం కదా. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, కవర్ అయితే పెడుతుంది. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. నీళ్ళు అవసరం కాబట్టి ఒక బాటిల్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే ట్రెక్కింగ్ లాగా ఉంటుంది కొద్దిగా. ఆహా, అది మెయిన్ జలపాతం అసలు అక్కడ ఉందాము. అక్కడికి వెళ్తే కవర్ అవుతుంది. పోతున్నాం రూట్న. రూట్ ఎట్లా ఉంది సాగర్? రూట్ కావాలి. రూట్ అయితే ఇగో జంగల్ లోపలికి వెళ్ళి పోవాల్సి వస్తున్నది. ఉందా? అసలు రూటే లేదు. కొండ చర్యలు ఉంటాయి కదా, కొండ చర్యల మధ్యలో అంటే పిల్ల కాలువలు ఉంటాయి కదా, ఆ పిల్లవ కాలువల నుండి వెళ్తున్నాం మేమిద్దరం నడుచుకుంటా. బండలు ఉన్నాయి ఘోరంగా, మస్తు డేంజర్ అసలు, రిస్క్. మామూలు సౌండ్ ఇది రాకపోతుండే. వచ్చిన
మధ్యలో ఈ పిల్లలు యాడ్ అయ్యారు మనకు. పక్కన విలేజ్ అంట. వాటర్ ఫాల్కు దగ్గర ఉన్నారు. ఎంత ఎంజాయ్ చేస్తారు రెగ్యులర్గా. ఇలా ఆడుకుంటున్నారు. ఇక్కడ అసలు భయం లేదు వీళ్ళకు. కొద్దిగా రిలాక్స్ అయిన ఒక 10 minutes కళ్ళు మూసుకొని బ్యాక్గ్రౌండ్లో మాస్ వాటర్ ఫాల్స్ సౌండ్కి రాకున్నారు కాబట్టి. ఏమైంది? థ్యాంక్ యూ తమ్ముడు చోటు, మనకు వీడియో తీసి హెల్ప్ చేసిర్రు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్. వాటర్ ఫ్లో పెరిగింది నిజంగా, సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. అందుకే మేము కూడా ఇక్కడ ఉండడం మంచిదని స్టార్ట్ అవుతున్నాం. బాగా రిస్క్ ఇది. ఫ్యామిలీ అయితే అస్సలు రారాదు, కష్టం. ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్డు చూస్తున్నారు కదా, పైకి ఎక్కుతున్నాం. ఘోరంగా ఉన్నది అసలు. ఫ్యామిలీ అయితే అసలు నిజంగా రారాదు, కష్టం. ఆలోచించండి వచ్చే ముందు. మేమైతే పైకి రీచ్ అయినాం. కింద అంతా అరిగిపోయింది నిజంగా. చూడండి వాటర్ ఫ్లో కూడా పెరిగింది, సౌండ్ కూడా ఘోరంగా వస్తుంది. ఎవరైనా వస్తే జాగ్రత్త ప్లీజ్, ఐ రిక్వెస్ట్. జాగ్రత్తగా ఉండండి, రిస్క్ చేయకండి. మస్తు ఆకలి అవుతుంది. సాగర్ ఒక సర్ప్రైజ్ ఇచ్చిండు. ఇంటి నుంచి దోశలు తీసుకొచ్చిండు విత్ చట్నీ అండ్ అల్లం, అదేంద్రా మసాలా అల్లం. పెడతా చూడండి. మసాలా దోశ విత్ చట్నీ. తిందాం. మస్తుంది టేస్ట్. అయిపోయింది గాయత్రి వాటర్ ఫాల్. మేమిద్దరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుంటా. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్ బాయ్. కొన్ని ప్రదేశాలు కేవలం చూపించవు, అనుభవించనిస్తాయి. ఈరోజు మేము జలపాతాన్ని చూడలేదు మాత్రమే, అదిని విని అనుభవించాం. ఆ శబ్దంలో మనసు చెదరగొట్టుకున్నాం. ఈ ప్రయాణంలో భాగమైనందుకు ధన్యవాదాలు. ప్రకృతి మనకు ఆత్మశాంతి ఇస్తుంది. మనం ఆగి వినగలిగితే ఇంకా చాలా అందమైన క్షణాలు రాబోతున్నాయి. కలిసుండండి.